మేడారం జాతరలో జంపన్న వాగుకి ఎంతో విశిష్టత ఉంది. ఈ సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కంటే ముందు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా తరలి వస్తూ ఉంటారు. అయితే వేలాది మంది భక్తులు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ పుణ్యస్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఈ నదికే సంపంగి నది అని కూడా పేరు ఉంది. గోదావరి నదికి ఉపనదిగా మన జంపన్న వాగునైతే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా ఏళ్ల నుంచి సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న యుద్ధం అయిపోయిన తర్వాత, కాకతీయ మహారాజులతో యుద్ధం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చే ఈ నదిలో అదృశ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన అదృశ్యమైనప్పుడు ఈ నది ఎరుపు రంగులో ప్రవహిస్తూ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా కనిపించడం అనేది ఈ నదికి ఉన్నటువంటి ప్రత్యేకించి జంపన్న వాగుకి ఉన్నటువంటి విశిష్టతగా చెప్పుకోవచ్చు. అయితే కోట్లాది మంది భక్తులు మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకోనున్నారు. ఆల్రెడీ చాలా మంది భక్తులు కూడా పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ జంపన్న వాగు గురించి, వారికి ఏమి తెలుసు, అమ్మవారి జాతర గురించి వాళ్ళ అభిప్రాయంలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటా. 2 ఏళ్ళకి ఒకసారి అమ్మవారి జాతర కన్నుల విందుగా మంచి అమ్మవారిది. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారి జాతరకి ఎందుకు వస్తామంటే ఈ జాతర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మవార్లు గట్టు మీద నుంచి వెళ్ళి చిలకల గట్టు నుంచి అమ్మవారిని తీసుకొస్తారు కాబట్టి ఆ తల్లుల్ని గద్దెల మీద కూర్చుని పెడతారు కదా, అలా అమ్మవారికి ఆ గద్దెకు అనేది పవిత్రత అనేది ఒక శక్తి అనేది వస్తుంది. ఆ గద్దెని తాకిన వాళ్ళకు పాపాలు కూడా పోతాయని నమ్మకంతో భక్తులందరూ వస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము వచ్చి కూడా అమ్మవారికి మొక్కులు, కానుకలు, అమ్మవారి కోడి బియ్యము, చీర, సార, పసుపు కుంకుమలతో అమ్మవారికి మేము గద్దెకు చేరి అమ్మవారికి మొక్కులు ముట్ట చేస్తాము. జంపన్న వాగులో మేము వచ్చినప్పుడు జంపన్న వాగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్నానం చేయాలి. ఎందుకంటే జంపన్న వాగులో స్నానం చేస్తేనే ఇందులో మనకి ఏమైనా పాపాలు ఉన్నా, ఏమైనా కష్టాలున్నా, కన్నీళ్ళు ఉన్నా ఈ జంపన్న వాగులతోనే వెళ్ళిపోతాయని ప్రాధాన్యత. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి సమ్మక్క సారక్క గద్దెల్ని దర్శనం చేసుకొని ఇలాగే మేము వస్తుంటాము. ఇంకా పబ్లిక్ని ఇంకా తెస్తుంటాం జాతరకి. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి నా చిన్న ఏటి నుంచి వస్తున్నా. నేను ఈ దాదాపు ఇప్పుడు రాబట్టి కూడా నేను 20 సంవత్సరాలు జాతరకు రాబట్టి ఎప్పుడు పిల్లల్ని తీసుకొని నా శిష్యురాలను తీసుకొని వస్తుంటాను. కానీ చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ మెయిన్ ఏంటిదంటే మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ శివసతులము గద్దెల దాకా వెళ్తాము. గద్దెల దాకా మమ్మల్ని పంపించట్లేదు, పోలీస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అదొక్కటి సీతక్క గారు మాకు కొంచెం లోపలికి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మిగతాదంతా పర్లేదు. జాతర చాలా బాగుంది. ఇంకా భక్తులు రాలేరు, ఎందుకంటే అమ్మవారు పున్నం కన్నా ముందే వస్తుంది కాబట్టి భక్తులు తక్కువ క్రౌడ్గా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా పున్నం రోజు వరకు వస్తుంటారు భక్తులు. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్కి వెళ్ళొచ్చండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. అది చాలా అమ్మవారి అంటే నమ్మకం, చాలా నమ్మకం. అది అనుకునే చేస్తుంది అమ్మ. చాలా స్వచ్ఛమైన తల్లులు, బాగా చాలా ఇది ఉంటుంది. అదికి ఎన్ని ఇది అనుకున్నా కోరిక నిలబెడుతుంది. ఇక కానాలకు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుడతారు. అతనికి అన్ని కోరికలు, గవర్నమెంట్ జాబులు కావాలని కూడా వస్తాయి అమ్మని తలుచుకుంటే. చాలా గొప్ప అమ్మవాళ్ళు. అతనికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? నేమా 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీరు అంటే కోరిన కోరికలు నెరవేరయ్యా? ఏం మొక్కుకున్నారు? మా అమ్మగారు కూడా నాకు ఫస్ట్ మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి నా కోసం మొక్కుకున్నారు. మాకు అయినాక మా ఇక్కడికి వచ్చినాక నా పెళ్లి కుదిరింది. తర్వాత ఇదైనాక తర్వాత అన్ని మా అమ్మ అనుకున్నట్టు అన్నీ అయినాయండి. చాలా స్వచ్ఛమైన ఇది అతనికి. ఇంకా అప్పటి నుంచి మా అతనికి మర్వం మా తల్లి. అమ్మవారు కూడా ఇలా పూజలు చేసుకునే టైంలో అమ్మవారు ఒంటి మీదకి వస్తారు అని ఒక నానుడు ఉంది కదా, అలా మీలో ఎవరికైనా ఎప్పుడైనా వచ్చారా? వస్తుంది. ఆ అమ్మకుంది, నాకు, ఈ అమ్మకి, మాకు ఉన్నాయి. మాకు అందరికీ చుట్టాలమే, అమ్మ వాళ్ళ చుట్టాలమే. అప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మ అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు? అసలు ఏమనిపిస్తుంది? అమ్మవారిని ఏ విధంగా శాంతిపరుస్తారు మీరు? మేమా మాకు అప్పుడు వచ్చిన మాకేం తెలియదు. ఇంకా వేరే ఉన్న పక్కన ఉన్న వాళ్ళు మాకు శాంతి చేస్తారు. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇప్పటికి రావట్టి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు అంతకుముందుకు పిల్లలు లేరు. ఆమెకు మొక్కిన, నాకు బిడ్డ పుడితే, కొడుకు పుడితే మంచి ఎత్తు బంగారం ఇస్తాను మొక్కిన. నాకు బిడ్డ పుట్టింది, ఎత్తు బంగారం ఇచ్చిన. ఎప్పుడు అట్లనే వస్తాము. మాకు చాలా మంచి అనుకున్న పనులన్నీ మంచిగా అయిపోయినాయి. చాలా చటిపడేలా బతికినాం ఆ తల్లి చేయబట్టి. మేము ఇప్పటి వరకు అయితే సంతోషంగా ఉన్నాము ఆ తల్లి గురించి. అమ్మ నాకు 2 పిల్లలు చాలా ఘోరంగా. ఆయన కూడా మా ఆయన అతనికి అమ్మకం వచ్చిపోయినాక చాలా మంచిగా అయ్యాడు. అతనికి చాలా ఘోరంగా ఉంటే కూడా అంత ఇదిగా తల్లిని అమ్మ ప్రత్యేకించి శివశక్తులకి అమ్మవారు ఎక్కువగా పూనుతారు అని కూడా ఉంది. అలా అనిపించినప్పుడు అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది?
అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఏంటిదంటే మనకు అసలుకి ఏది కూడా తెలీదు. అమ్మవారు వస్తుంటే అసలుకి మనకు బాడీ అంతా షేక్ అవడం అవుతుంటది. అమ్మవారు వచ్చినాక అమ్మవారు ఏం చెప్తుందో తెలియదు. అమ్మవారు చెప్పిన తర్వాత మనకు భక్తులు మళ్ళీ చెప్తారు, అమ్మవారు వచ్చి ఇలా చెప్పిందని చెప్పి వాళ్ళకి మొక్కులు, అమ్మవారు ఏమైనా ఎవరికైనా మొక్కులు ఉంటే మొక్కులు చేసుకోమని చెప్తుంది అమ్మవారు. లేకుంటే ఎవరికైనా బాధలు ఉంటే, కష్టాలు ఉంటే, కన్నీళ్ళు ఉంటే అవి ఎలా పోవాలి, ఎలా చేస్తే బాగుంటది అన్నట్టు కొంతమంది అమ్మవారికి మొక్కులు మొక్కి కూడా మర్చిపోతారు. అలా అమ్మవారు గుర్తు చేస్తుంది, నా మొక్కులు మొక్కారు కాబట్టి ఈ పనులు కానీ చాలా పబ్లిక్ ఏంటిదంటే అమ్మవారికి మొక్కుతారు, పని కాగానే మళ్ళీ ఇంకా అమ్మవారు మర్చిపోతారు చాలా మందికి. అలా మరవద్దండి ఎవ్వరు కూడా. మనకి ఏవైతే మొక్కులు మొక్కామో ఆ పనులు అయినాక కంపల్సరీ వచ్చి గద్దెల కాడ మనం మొక్కులు అప్పచెప్పుకోవాలి. అనుకున్న పనులు, కోరికలు తల్లి తప్పకుండా తీరుస్తుంది. ఎందుకంటే చాలా నమ్మకం. అమ్మవారు చిలుకల గట్టు నుంచి అక్కడి నుంచి వస్తుంటే అసలుకి ఆ క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అమ్మవారు మన తలపైన చెయ్యి పెట్టి గద్దె మీదకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంత స్వచ్ఛంగా. ఎందుకంటే అమ్మవారు వస్తుందని ఇట్లా మనకు ఏంటంటే ధ్వనాలు మనకి వినిపిస్తుంటే అసలుకి పెయి మీద రోమాలు అనేది నిలబడతాయి. ఇంకా ఏంటంటే అందరికి శివసత్తులకు అమ్మవారు వచ్చేయడం, పూనకాలు, అమ్మవారి గట్టు నుంచి వస్తే తొవ్వల అమ్మవారికి పటాలు వేయడం కానీ, పూజలు చేయడం కానీ, అమ్మవారికి యాటలు కోయడం కానీ. ఎందుకంటే అమ్మవారికి రక్తం మీదకెళ్ళే నడుచుకుంటా గద్దెల మీదకి వెళ్ళిపోతుంది అమ్మవారు. అట్లా వెళ్ళిపోయి అమ్మవారి గద్దె మీద కూర్చున్నాక శాంతి ఇస్తుంది. ఇంకా మొక్కులు పెట్టుకునే వాళ్ళు ఇంకా అప్పుడు పున్నం రోజు మొక్కులు అనేది తీర్చుకుంటారు. పాటలు ఏమన్నా అమ్మవారి కోసం పాడుతూ ఉంటారు మీరు? పాడతా. ఒక పాట. జై బోల సమ్మక్క సారక్కకి మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవట్టే, సారక్క దూలే మోరేగవట్టే, సమ్మక్క దుమ్ము కాదు దూలి కాదు, సమ్మక్క తల్లి పిల్లల రాజమాట, సారక్క తల్లి పిల్లల రాజమాట, సమ్మక్క మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవట్టే, సారక్క దూలే మోరేగవట్టే, సమ్మక్క దుమ్ము కాదు దూలే కాదు, సమ్మక్క తల్లి పిల్లల రాజమాట, సారక్క తల్లి పిల్లల రాజమాట, సమ్మక్క మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవట్టే, సారక్క దూలే మోరేగవట్టే, సమ్మక్క దుమ్ము కాదు దూలే కాదు, సమ్మక్క శివసత్తుల దుంకులాట, సారక్క శివసత్తుల దుంకులాట, సమ్మక్క మేడారం గట్లల్లా సమ్మక్క దుమ్మే మోరేగవట్టే, సారక్క దూలే మోరేగవట్టే, సమ్మక్క దుమ్ము కాదు దూలి కాదు, సమ్మక్క చిలకలాది గట్టాట, సారక్క చిలకలాది గట్టాట, సమ్మక్క. సో చూసారు కదా, జంపన వాగులో మొదలైన ఈ పుణ్య స్నానాలు అమ్మవారు గద్దె ఎక్కినప్పుడు ఏ విధమైన ఆ మెమరీస్ ని వాళ్ళు తీసుకుంటారో, అలాగే ఆ పవర్ ని వాళ్ళు ఫీల్ అవుతారో అన్ని చెప్తున్నారు. అలాగే గద్దెలు ఎక్కిన తర్వాత అమ్మవారు ఒక్కసారి ఆ రక్తపు మడుగుల్లో నుంచి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆమె కదిలినప్పుడు ఆ శక్తి అనేది నిజంగా మాకు అలా తెలుస్తుంది అని కూడా వచ్చే భక్తులు చెప్తున్నారు. ప్రత్యేకించి శివశక్తిలో ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు అయితే చూసే కన్నుల పండుగగా ఉంటుంది మనకి. అలాగే జంపన వాగులో ప్రత్యేకించి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారికి పూజాది కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, మనం వాళ్ళని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. జరుపుకుంటారు సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటది కదా. జాతర జరుపుకోకపోయినా సమ్మక్క సారక్క జాతరకి ఖచ్చితంగా వస్తాము. చాలా అంగరంగ వైభోగంగా చేస్తాము. అమ్మవారు గద్దెలు ఎక్కించేటప్పుడు అదొక అద్భుతమైన దృశ్యం. మీరు ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు తెలిసిన వరకు అయితే మంచిగానే ఉన్నాయి మా వారికి. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. నా పేరు ముంతాజ్, హైదరాబాద్ నుంచి వచ్చాము మేము, రామ్నగర్ నుంచే. దేవుడు ఏ జాతర పోయినా ఒప్పుకున్నా సమ్మక్క సారక్క అయితే కంపల్సరీ మేమందరం ఒక గూడు వేసి వస్తామని. 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే కుంభమేళ సమ్మక్క సారక్క దయవల్ల అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా బాగా అనిపిస్తుంది జాతరకి. మేము ఏ జాతరలో ఇంత ఎంజాయ్ చేయము, అమ్మవారి జాతరలో చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. పవిత్రమైన జాతర. ఈ జాతరకు వచ్చిన వాళ్ళందరూ బాగుండాలి. మేము హైదరాబాద్ నుంచి సీతాఫల్ మండి నుంచి వస్తున్నాము. ఇది రావడం ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది. మా వాళ్ళు అయితే ఎప్పటి నుంచో వస్తున్నారు. మేము ఇక్కడ రామంతపూర్ నుంచి వస్తున్నాం. నా పేరు అనిత. నాకు సమ్మక్క సారక్క తల్లి కానీ మాకు తెలిసిన కానిచ్చి మేము మంచిగా సంతోషంగా మంచిగా వస్తున్నాము. జంపన్న వాగులో మునుగుతే అంటారు, పాపాలు చేసే పాపాలు అన్నీ పోతాయి అంటారు.
కానీ మాకు మంచిగా అవుతుంది. జంపన్న వాగులో మేము తానాలు చేస్తాము. మంచిగా 2 నెలలకు ఒకసారి అయినా కానీ మాకు మంచిగా అనిపిస్తుంది. సమ్మక్క సారక్క దీవెనలు ఎప్పుడు మా మీద ఉండాలి, అందరి మీద ఉండాలి. మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. కుంభమేళ 40 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఈ చిన్న మినీ కుంభమేళ మన తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒకసారి చిన్న కుంభమేళగా జరుగుతుంది. మేము చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇది జయ సమ్మక్క తల్లికి జై. సో చూసుకున్నట్లయితే ఇక్కడ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఈ జాతర కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి వచ్చే ఈ మినీ కుంభమేళ తెలంగాణ కుంభమేళాగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ తెలంగాణ కుంభమేళాకైతే సర్వం సిద్ధమైందని చెప్పాలి. జంపన్న వాగులో కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు అమ్మవారికి జై జై నామస్మరణలు కొడుతూ జాతర జరుపుకోవడానికైతే సిద్ధమైపోయారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా 9 టీవీ, జంపన్న వాగు నుంచి.